హరి ఓం. వీక్షకులారా, సమాజంలో ఇప్పుడు వికృతంగా ఉన్నటువంటి ఒక అంశం, ఇప్పుడు వైరల్ అయ్యి ఉన్నటువంటి అంశం నేను మీతో పంచుకుంటానండి. జుగుప్సాకరమైనది, వ్యక్తిగతమైనది అనుకున్నా కూడా ఆ వ్యక్తిగతమైనది 4 రోడ్ల కూడల్లో పెట్టాక దాన్ని ఆ మురికిని తొలగించవలసి ఉన్నది. ఆ మురికి గురించిన గ్రహింపు సమాజానికి కలగవలసి ఉన్నది. కాబట్టి మరో వీడియో ఇస్తున్నాను. ఇదే సేమ్ కామేశ్వరి, ఆమె మాజీ మొగుడు గరికపాటి నరసింహారావు. ఇటీవల వచ్చిన ఒక సినిమా 'గుంటూరు కారంలో' ఆ హీరో మహేష్, ఆ పాత్ర రమణగాడు అన్న పాత్రలో ఒదిగి ఒక డైలాగ్ అంటాడు, మొగుడిని వదిలేస్తే విడాకులు, మరి కొడుకును వదిలేస్తే ఏమంటారు? ఏమన్నా అనుకున్నారా? అనుకుంటే ఆవిడనొచ్చి చెప్పమను. ఒకటి కాదు 100 ఎడతా సంతకాలని. అలాగా మొగుడిని వదిలేస్తే విడాకులు. ఒకవేళ ఈ కామేశ్వరి మరిది పుత్ర సముడు అనే స్పృహ లేకుండా, ఆ గరికపాటి నరసింహారావు అనే అవధాని పండితుడు, సరస్వతి పుత్రుడు, వదిన మాతృ సమాన అన్న స్పృహ లేకుండా ఇద్దరు లేచొచ్చే కాపురం చేశారో, లేక మొదటి వాడికి విడాకులిచ్చి పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ విడాకులిచ్చి పెళ్లి చేసుకొని ఉంటే ఆమె ఏ ఆ మాజీ మొగుడు ఆ గరికపాటికి భయపడి తన 12 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి 10 ఏళ్ల వయసులో ఉన్నటువంటి కొడుకుల్ని వదిలి వెళ్ళక్కర్లేదు. కోర్టుకెళ్ళైనా తన కొడుకుల్ని తను తీసుకొని వెళ్ళుండేది. ఎందుకంటే కోర్టులు తల్లి దగ్గర పిల్లలు ఉండడాన్నే ప్రిఫర్ చేస్తాయి. ఏ తల్లి కూడా ఎంతో కాముకి అయితే తప్ప పిల్లల్ని వదిలేసిపోదు. ఆవిడ పిల్లల్ని వదిలేసిపోయింది. మరి కోర్టుకెక్కి కూడా పిల్లల మీద హక్కుని కోరలేదు. తను పోషించలేదు అనుకోవడానికి లేదు. భరణం ఇప్పిస్తుంది కోర్టు. అలాంటి చోట ఆమె మొగుడి మీద ప్రతీకారం అన్నట్టుగా వెళ్ళిపోయిన తర్వాత 30 ఏళ్లకో ఎన్నో కొన్ని సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఆవిడ ఇప్పుడు రోడ్డుకెక్కి సోషల్ మీడియాకెక్కి రచ్చ చేయడంలో మాజీ మొగుడి కెరియర్ని ఒక్కటే కాదండి, తన కొడుకుల కెరియర్ కాదు, మొత్తంగా జీవితాన్నే సర్వనాశనం చేసేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ సహా సన్ ఆఫ్ ఎవరు అని ఉంటుంది. గరికపాటి నరసింహారావు అని చూడగానే ఓహో నువ్వు కామేశ్వరి గరికపాటి నరసింహారావుల కొడుకువా అన్నట్టు ఎంత హేళనగా, ఎంత ఎకసెక్కంగా చూస్తారండి. దాన్నంతా తట్టుకోవడానికి ఆ పిల్లలు, అందుకేనేమో అంటారు పూర్వజన్మ కృతమైనటువంటి పుణ్యపాపాల మూలంగా ఏ యోనిలో ఎవరి బీజం ఉంచాలో అది ఉంచుతాడు ఈశ్వరుడు అని. ఎంత దారుణం అండి. నేనెంతో మందిని చూశాను. మొగుడు ధూర్తుడై వదిలేసి వెళ్ళిపోతే, లేదా చచ్చిపోతే, లేదు తానే ఆ మొగుడితో సర్దుబాటు చేసుకోలేక విడిపోతే, పిల్లల్ని కూలీ పనులు చేసుకోనైనా సరే, సేల్స్ గర్ల్ ఉద్యోగాలు చేసుకోనైనా సరే, పిల్లల కడుపు నింపి పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లుల్ని చూశాను. పిల్లల కడుపు నింపడానికి పడుపు వృత్తి చేసైనా సరే పిల్లల్ని పోషించుకున్న తల్లుల్ని చూశాను. అలాంటి వాళ్ళల్లో ప్రయోజకులైన పిల్లల్ని కూడా చూశాను. అంతేకాని ఇలా మొగుడితో మాట దేవుడెరుగు పిల్లల బ్రతుకుల్ని బజారుకి ఇచ్చి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసిన తల్లి లాంటి వాళ్ళు, ఈ కామేశ్వరి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. చూడమ్మా కామేశ్వరి, నువ్వు మంచి భార్యవు కావు. అది పోనీలే, ఎవడి ఇది వాళ్ళది బుద్ధి అన్నది కర్మానుసారిణి, ఆ బుద్ధేసుకుని పుట్టారు వీళ్ళు అని అనుకుంటాం. కానీ తల్లిగా నువ్వు బిడ్డలకి ద్రోహం చేసావు చూడు, అస్సలు సమాజంలో బ్రతకడానికి కూడా అర్హత లేదు నీకు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు, ఇంకా ఇతడిని పిల్లల విషయంలో ఇతడు వాళ్ళకి కెరియర్ ఇవ్వడానికి మరో పెళ్లి చేసుకుంటే ఆవిడ కూడా సవతి బిడ్డల్ని రోడ్డునేం వేయకుండా పదిలంగా పెంచారు. కాబట్టి పిల్లల విషయంలో తల్లిది మరింత తప్పు, ఒక ఆడది ఎప్పటికీ చేయకూడని తప్పు. ఇలాంటి స్థితికి సమాజం వచ్చేసాక ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ద్వంద్వంగా నిర్ణయించలేక ఆవిడ బాధలు పడింది. ఎన్ని బాధలు పడినా మాతృత్వానికి ద్రోహం చేయకూడదు. భార్యగా ఎన్ని బాధలు పడినా. ఇలాంటి సమాజం ఏ స్థితికి, ఎంత నీచ స్థితికి వచ్చిందంటే కుక్క కూడా వదిలిపెట్టదు పిల్లల్ని.
పంది కూడా వదిలిపెట్టదు పిల్లల్ని. ఏం సమాజంలో బ్రతుకుతున్నాం, ఏం విలువలతో బ్రతుకుతున్నాం, ఎంత కాముకంగా కాముకుల్ని సమర్థించే సమాజంలో బ్రతుకుతున్నాం. ముందు ఆ కామేశ్వరి కాదు, మనం సిగ్గుపడాలి. ఈశ్వరా, మళ్ళీ విలువల వైపుకి ఈ సమాజాన్ని తిప్పాలని నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి. వీక్షకులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. And support me financially also. I'll give my number. Bhavati Bhiksham Dehi. Thank you for watching.